భారతదేశం మొత్తం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే చెంచుపల్లి వాసులు మాత్రం వెనుకబడే ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన రోడ్డు సౌకర్యం, పాఠశాల లేకపోవడంతో తమకు అవగాహన కల్పించే వారిని స్థానికులు, గ్రామస్తులు అంటున్నారు. చెంచుల దీనస్థితిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. చాట్‌జీపీటీ, ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ వచ్చి దేశం మొత్తం ఒకవైపు పరిగెడుతుంటే రేగొండ మండల కేంద్రానికి 2 కిలోమీటర్లు ఉన్న చెంచుపల్లి మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గత ప్రభుత్వాల పాలకులు నిర్లక్ష్యం మూలంగా వీళ్ళు అభివృద్ధికి పూర్తి స్థాయిలో వెనుకబడి చదువుతో పాటు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి శాసనసభ స్పీకర్గా ఉన్న సిరికొండ మధుసూదనాచారి అప్పుడు వీళ్ళను చెంచులకు అసలు ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళని చూపించే విధంగా అప్పుడు కొన్ని రోజులు ట్రిప్ తీసుకెళ్ళి అసలు మన జీవన ప్రమాణ స్థాయిలో ఇలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వాళ్ళకు కొన్ని నివాసాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఆవాసాలు వాళ్ళ పూర్తి స్థాయిలో కొంత వెసులుబాటు కల్పించిన పరిస్థితి. కానీ ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ వాళ్ళ జీవన ప్రమాణంలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. కనీసం వాళ్ళు డైలీ వాళ్ళు కూలీగా చేసుకుంటూ రెక్కాడితే కానీ డొక్కాడని అగమ్య గోచర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ స్కూల్ 5వ తరగతి వరకే ఉంటుంది. దాని మూలంగా వాళ్ళు 5 తోటే స్టాప్ చేసిన పరిస్థితి చాలామంది పిల్లల్లో ఉంది. అసలు వీళ్ళ గ్రామం ఎందుకు ఇంత వెనుకబాటు పడింది, అసలు వీళ్ళ జీవనం ఎలా సాగిస్తున్నారు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు మీ స్థితిగతులు ఏంటి, మీ వ్యవసాయం ఏమైనా చేస్తారు, అసలు ఏం చేస్తారు రెగ్యులర్గా? మేము కూలి పని చేస్తాం సార్, కూలి పని చేస్తాం, కష్టపడి పిల్లల్ని చదివించుకుంటాం. మాకు నీళ్ళు లేకున్నా కూడా ఈ నరేష్ సార్ వచ్చిన కాంచి మాకు 100 రోజులు పని చేపిస్తాడు. అప్పుడు రేషన్ కార్డు ఎట్లా మార్చుకోవాలన్నా కూడా తెలియదు మాకు. ఇటు 100 రోజులు పని ఎట్లా చేసుకోవాలన్నా కూడా చక్కగా తెలియదు మాకు. ఈ నరేష్ సార్ వచ్చిన కాంచి మాకు గిది చేసుకోవాలమ్మా, గది చేసుకోవాలమ్మా అని నరేష్ సార్ చెప్పిన కాంచి మీ చెవు కాడికి పోతాను, చేయించుకుంటాను. గోరుకొత్త పిల్లని మండలం అక్కడ పడితే అక్కడికి పోవాలమ్మా అని అంటే ఈ నరేష్ సార్ సంతకం పెడితేనే మాకు ఇవన్నీ అవుతున్నాయి. నీళ్ళు రాకున్నా కూడా, కేసీఆర్ నీళ్ళు రాకున్నా కూడా నల్లాలు మోటార్ నల్లాల బావి ఉన్నది, అక్కడి నుంచి ట్యాంక్ ఎక్కించి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుందని నీళ్ళు కూడా పెట్టిస్తాను సార్ నరేష్ సార్. మాకు నడిచడానికి రోడ్ కూడా చక్కలేదు సార్. మాకు పిల్లలు చదువుకుంటే కూడా చాలా దూరం ఉన్నది, పోలేకపోతారు పిల్లలు. ఇప్పుడు గత 6-7 ఏళ్ల క్రితం అప్పుడు స్పీకర్ ఉన్న మధుసూదనాచారి మిమ్మల్ని హైదరాబాద్ మొత్తం ట్రిప్ తీసుకొచ్చి మన సమాజం అంటే ఇట్లుందని చెప్పి చూపించిండు. దాని తర్వాత ఏ నాయకులు కూడా మీ దగ్గర రాకపోవడానికి కారణం ఏంది అసలు? అప్పుడు వచ్చిర్రు బాగానే సార్లు, అప్పుడు బాగానే చూసుకున్నారు మమ్మల్ని. అది హన్మకొండ తీసుకెళ్ళిండు, హైదరాబాద్ తీసుకెళ్ళిండు, బాగానే తిప్పిండు మమ్మల్ని. అప్పుడు బాగానే చూసుకున్నారు సార్లు. ఇప్పుడు కూడా కేసీఆర్ సేపు కూడా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని. ఈ నరేష్ సార్ ఇప్పుడు వచ్చిన కానీ ఇంకా మేము మంచిగానే మారాం, చాలా మారినాం మేము. అటు ఇటు పోవుడు కూడా చాలా తిరుగుడు అవి కూడా చేసుకుంటాం. ఇప్పుడు మంచిగా కూలి చేసుకుంటాను, కష్టపడతాను, రూపాయి సంపాదించుకుంటాను, మంచుకుంటాను. మనతో పాటు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చాలా వరకు తండాలలో ఉన్న పిల్లలు కూడా చాలా వరకు పెద్ద చదువులు చదివి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన పరిస్థితి. మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండి కనీసం చదువుకు 5వ తరగతి స్టాప్ చేయడానికి అసలు కారణం ఏంటనుకుంటున్నాను? అదే సార్, నా పేరు నమస్కారం సార్. నేను పంచాయత్ సెక్రటరీ, నా పేరు నరేష్. ఇక్కడ నేను రీసెంట్గా ఒక 8 మంత్స్ బ్యాక్ ఇక్కడికి పంచాయత్ సెక్రటరీగా వచ్చాను. అప్పుడు 8 మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు పరిస్థితికి ఇప్పటికీ కొంత మెరుగుపడుతుంది. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అంటే వాళ్ళు ప్రభుత్వ పథకాలు చెప్తున్నాము, వీరికి మేము అవగాహన కల్పిస్తున్నాం. కానీ అవగాహన చేసుకునేంత అవగాహన అంటే వాళ్ళకి అంత తెలివి లేకపోవడం అని చెప్పలేను, కానీ వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ లేకపోవడం, ప్రతిదీ నేను అక్కడ తిరిగి ఈ పేపర్ చేయాలి, ఆ పేపర్ చేయాలని అలసిపోవడం చేయడము. మళ్ళీ వీళ్ళకి అంటే ప్రాపర్గా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు వాళ్ళ పిల్లలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కనీసం బస్సు బోర్డు కూడా తెలియదు, వీళ్ళ పేరు వీళ్ళకి రాయడం తెలియదు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పని ఎట్లా చేసుకోవాలని తెలియదు. ఆ రకంగా 2-3 సార్లు వెళ్ళి 3వసారి 4వసారి విసిగి చెంది ఇక మాకేం పనులు కావు, ప్రభుత్వం నుండి మాకేం సహకారం అందదు అనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు సార్. దాదాపుగా మేము గౌరవ ఎమ్మెల్యే గారితో ఇప్పుడు మనకి ఇక్కడ ట్యాంక్ కట్టి మేము గత 4 సంవత్సరాల నుండి వీళ్ళకి మంచినీటి సౌకర్యం కూడా లేకుండే. మనం రీసెంట్గా గౌరవ ఎమ్మెల్యే గారిని అర్జీ పెట్టుకోవడం వల్ల 5 లక్షల వర్క్ శాంక్షన్ చేసి మనకు మిషన్ భగీరథ వాటర్ ఇక్కడ మన ట్యాంక్కి ఎక్కేలాగా ప్రయత్నం చేశారు సార్. మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు, ఓకే. కానీ ఇప్పుడు దగ్గర ఇక్కడ 150 ఫ్యామిలీస్ ఇక్కడ నివసం ఉంటుంది మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో. కానీ ఇక్కడ స్కూల్ లాంటి ఒక ఏర్పాటు కానీ కనీసం ఒక మంచి రోడ్డు నిర్మిస్తే పిల్లలు మండల కేంద్రానికి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంటుంది.
అసలు అధికారులతో పాటు ప్రభుత్వం వీళ్ళను పూర్తిగా అసలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవాలి? సార్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందామని అస్సలు అనలేం సార్. ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులుగా మేము ప్రభుత్వ తరపున మేము వస్తున్నాము, అవగాహన కల్పిస్తున్నాము. ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు ప్రతి విద్యార్థి కూడా వెళ్తున్నాడు, చదువుకుంటున్నారు. 5 తర్వాత వీళ్ళను బయటకు పంపితే అభద్రతా భావంతో మాత్రమే ఇక్కడ పేరెంట్స్ అవగాహన రాహిత్యంతో మాత్రమే పంపట్లేదు. అయినా కానీ ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి ఇక్కడే ఉన్న 5 విద్యార్థుల్లో బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా జాబ్ మేళలో కూడా జాబ్లు వచ్చినాయి. మిగతా వాళ్ళని కూడా మా వంతు ప్రయత్నంగా ఇక్కడ ఉన్న మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ సార్ కానీ, ప్రశాంత్ సార్ కానీ, అంగన్వాడీ టీచరు, మేము కానీ, మాజీ పాలకవర్గం కానీ ప్రతి ఒక్కరం కష్టపడుతున్నాం సార్. మీ తరపున కూడా మీ వాళ్ళకి కొంచెం ఏంది వసతి, రవాణా వసతి మెయిన్గా ఏంటంటే రోడ్ బాగలేదు సార్. మీరు అన్నట్టు అది ఒకటి బాగుంటే రవాణా వసతి ఉంటుంది, వీళ్ళు ఈజీగా వెళ్ళగలుగుతారు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే రేగొండ మండలం ఉన్నంత వరకు వీళ్ళ పనులు ఈజీగా అయినాయి. ఇప్పుడు మండలం హెడ్ క్వార్టర్ కూడా దూరం అయిపోయింది, వీళ్ళ పనులు కాకపోవచ్చు సార్. అయినా కానీ మేము మా వంతు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరిలో మార్పు తెప్పించి వాళ్ళకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందేలా మేము ప్రయత్నం చేస్తాం సార్. ఓకే, ఓవరాల్గా కూడా మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండి వాళ్ళకు సరైన రోడ్డు వసతి లేకపోవడం మూలంగా చాలామంది విద్యార్థులు ఇక్కడ 5వ తరగతి చదువుకొని ఇక్కడి వరకు స్టాప్ చేసిన పరిస్థితి. కొంతమంది మాత్రం డేర్ చేసి వాళ్ళ పిల్లల్ని వేరే ప్రాంతాలకు వెళ్ళి చదివించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని కూడా గతంలో చాలాసార్లు వాళ్ళకు మనం ఇట్లా మెదలాలి అని చెప్పేసి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళలో కొంత మార్పు వచ్చింది. గత ప్రభుత్వం కూడా వీళ్ళను సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కూడా మేము ప్రభుత్వం తరపు నుంచి కూడా వీళ్ళకు అందాల్సిన సంక్షేమ పథకాలతో పాటు మంచినీటి వసతితో పాటు మౌలిక సదుపాయాలన్నీ మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే వీళ్ళకి కొంత అవగాహన లోపం ఉంది. దాన్ని కూడా మేము వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి స్థానిక పంచాయతీ సెక్రటరీ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా ప్రభుత్వం వీళ్ళపైన దృష్టి సారించి వీళ్ళని ఓటు బ్యాంకుగా కాకుండా వీళ్ళ స్థితిగతులు ఏంటి, వీళ్ళ మౌలిక సదుపాయాలు ఏంటి, వీళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగించాలని చెప్పేసి వీళ్ళకు జీవన భృతి కొనసాగించే విధంగా చేయాలని చెప్పి స్థానిక మహిళలు కూడా పూర్తిగా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానన్ టీవీ.